కనిపిస్తుందా? సో నా హెయిర్ ఇంత వాటరీగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను దులిపాను కాబట్టి క్లిప్ ఏమైనా పనులు ఉంటే ఇలాగే వెళ్ళి చేసుకొని వచ్చేయాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాం, ఎండ్ పెట్టేసాం. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే నేను ఇంకా కోమ్ చేస్తాను గైస్. సో కంప్లీట్గా డ్రై అయితేనే మంచిదనమాట కోమింగ్కి. సో అదర్వైజ్ లాగా క్లిప్ పెట్టేసుకొని వదిలేయండి. సో హెయిర్ వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫీవర్ వస్తే పేషెంట్కి ఎలాగ ట్రీట్మెంట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అదర్వైజ్ మన హెయిర్ మన మాట విందనమాట. మీకు ఎక్కువ వర్క్ ఉంటే మాత్రమే మీరు మ్యాక్సిమం కోమ్ చేయండి. అదర్వైజ్ మీరు కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే కోమ్ చేయండి, ఓకేనా? సో దిస్ ఈజ్ మై సజెస్ట్మెంట్. సో తడి హెయిర్ మీద అసలు కోమ్ చేయొద్దు. కావాలంటే కొంచెం టైం డిలే అయ్యాక కొంచెం ఆరాక యూ కెన్ డూ. ఇదంతా వాటర్ హెయిరే. సో బాగుంది తమ్మేలికి పెడతాం. బాగుంది కదా? ఇంకా సరే. సో ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడే అనమాట హెయిర్ వాష్ చేసాను. సో చిక్కు 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 వస్తున్నారు. వాటర్ ఎక్కడ? కింద వస్తున్నాయి. సో కంప్లీట్ వాటర్గా ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ అయితే హెయిర్ని బాగా దులపాలి, లేకపోతే మనకి చిక్కన్నది రాదు. ఎప్పుడైనా హెయిర్ వాష్ చేస్తే మాత్రం కంప్లీట్గా మనం మంచిగా దులపాలి. చూడండి, చిక్కు వాటే చిక్కు. చూస్తున్నారు కదా గైస్?
ట్విస్ట్ ఇట్ కంప్లీట్లీ, చాలా టైట్గా, వీలైనంత టైట్గా. సో చూడండి, చూసారు కదా గైస్. సో ఫుట్కి అనమాట టచ్ అవుతుంది హెయిర్. హెయిర్ వాష్ చేశాక ఎప్పుడైనా సరే ఈ విధంగా దొరికితే చిక్ అన్నది ఉండదు అనమాట. సో ఫుల్ వాటర్ వాటర్ హెయిర్, ఇంకా వాటర్ హెయిర్. ఇదేమో దులిపిన తర్వాత, ఇది దులిపక ముందు. టింగ్ టక టింగ్ టక. చూస్తున్నారు కదా, ఇంకా నా హెయిర్ తడిగా ఉంది. కంప్లీట్గా డ్రై అయ్యాక చూడండి, వాటర్ కనిపిస్తున్నాయి గైస్. ఇంకా డ్రాప్ 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 ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నమాట. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నేను హెయిర్ అన్నది వేసుకుంటాను. ఇప్పుడు వస్తున్నాయి, కనిపిస్తుందా?
సో నా హెయిర్ ఇంత వాటరీగా ఉంది కాబట్టి ఇప్పుడు నిన్ను దులిపాను కాబట్టి క్లిప్ ఏమైనా పనులు ఉంటే ఇలాగే వెళ్ళి చేసుకొని వచ్చేయాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాం అండ్ పెట్టేసాం. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే నేను ఇంకా కోమ్ చేస్తాను గైస్. సో కంప్లీట్గా డ్రై అయితేనే మంచిది అనమాట కోమింగ్కి. సో అదర్వైజ్ ఇలాగా క్లిప్ పెట్టేసుకొని వదిలేయండి. సో హెయిర్ వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫీవర్ వస్తే పేషెంట్కి ఎలాగ ట్రీట్మెంట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అదర్వైజ్ మన హెయిర్ మన మాట విందనమాట. మీకు ఎక్కువ వర్క్ ఉంటే మాత్రమే మీరు మ్యాక్సిమం కోమ్ చేయండి. అదర్వైజ్ మీరు కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే కోమ్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ మై సజెస్ట్మెంట్. సో తడి హెయిర్ మీద అసలు కోమ్ చేయొద్దు. కావాలంటే కొంచెం టైం డిలే అయ్యాక కొంచెం మారాక యూ కెన్ డూ. ఇదంతా వాటర్ హెయిరే. సో బాగుంది తమ్మెల్కి పెడతాం. బాగుంది కదా? ఇంకా సరే. సో అయిన తర్వాత మీకు దీనికి ఎలాగ కేర్ చేస్తాననేది మీకైతే వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.